ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. మనము ఈక్వల్ టు 0 చేస్తే మనకు కర్వ్ అది ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసినట్టే కదా సార్. ఇది ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. మ్యాక్సిమా అండ్ మినిమా, మ్యాక్సిమా అండ్ మినిమా, మ్యాక్సిమా అండ్ మినిమా. ఎగ్జాంపుల్ 1, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9. నా ఇక్కడ చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇలా రాసుకోవచ్చు కదా సార్. నా ఇక్కడ చూడండి సార్, ఇది స్క్వేర్ ఫంక్షన్. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడు నెగటివ్ ఇవ్వదు కదా సార్. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా రైట్ ఐదర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఆర్ 0 అవుతుంది. అంటే ఇది ఎక్స్ బదులు -2 పెట్టుకున్నాను అనుకోండి, ఇది మొత్తం 0 అవుతుంది. ఇంకేది పెట్టుకున్నా కానీ స్క్వేర్ అంటే పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. 5కి పాజిటివ్ వాల్యూ గ్రో చేస్తే 5 కంటే ఎక్కువనే కదా సార్, 5 కంటే ఎక్కువనే కదా, రైట్. సో దీన్ని y అనుకుంటే y మినిమం వాల్యూ ఎంత సార్? 5. మ్యాక్సిమం అది ఎంతవరకు వెళ్తుందో మనం చెప్పలేము. y మ్యాక్సిమం ఈస్ ప్లస్ ఇన్ఫైనట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా సార్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 9ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 5. ఇదేమైంది? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5. ఇది స్క్వేర్ వాల్యూ. ఏదైనా వాల్యూకి స్క్వేర్ చేసామనుకోండి వాల్యూ నెగటివ్ వచ్చే అవకాశం లేదు. ఇది 0 అన్న అవుతుంది, లేకుంటే పైకన్నా వెళ్తుంది. 0 ఎప్పుడు వస్తుంది? y మినిమం 5, ఇది 0 అయినప్పుడు. ఎక్స్ ప్లస్ 2 0 అవ్వాలి అని అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? -2 ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? -2 ఉండాలి. ఎక్స్ వాల్యూ -2 దగ్గర, ఎక్స్ వాల్యూ -2 దగ్గర ఈ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఎంత? 5. 5 కంటే పైన పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఎక్కడ దాకా పెరుగుతుంది అంటే ఈ గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది సార్, ఇట్లా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇదేమో మినిమము, మ్యాక్సిమం ఇట్లా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇది ఇచ్చినప్పుడు రైట్ మనం దీన్ని జనరిక్ ఫామ్లో రాయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 2 ఎగ్జాంపుల్ వల్ల మీకు క్లారిటీ వస్తుంది. 8 - 4x - x స్క్వేర్. 8 - 4x - x స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను ఇలా రాయొచ్చా? 8 మైనస్ ఆఫ్ 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్, 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని నేను yని 8 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 4. 4 యాడ్ చేశాను, 4 సబ్ట్రాక్ట్ చేశాను. మైనస్ ఇంటూ దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చా సార్? 12 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, 12 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అందరికీ ఈ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? 12 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. నా ఇక్కడ చూస్తే సార్ 12 నుంచి వాల్యూ తీసేయబడుతుంది. 12 అంటే ఈ గ్రాఫ్ ఇట్లా సార్, ఇది మ్యాక్సిమం వాల్యూ 12 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఎక్కడి వరకు తగ్గుకుంటూ వస్తుందో మనం చెప్పలేము రైట్. 12 నుంచి ఇది ఎట్లయినా పాజిటివ్ ఆర్ 0 సార్. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ అన్న అవ్వాలి, లేకుంటే 0 అన్న అవ్వాలి. సో y మ్యాక్సిమం ఎంత? y మ్యాక్సిమం ఇది 0 అయినప్పుడు, y మ్యాక్సిమం 12 ఎప్పుడు? x ప్లస్ 2 0 అయినప్పుడు, x ప్లస్ 2 0 అయినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? y మినిమం ఎంత? కిందకి వెళ్ళిపోతూ ఉంది,
కిందికి వెళ్ళిపోతూ ఉంది, మనకు తెలియదు మైనస్ ఇన్ఫైనైట్, మనకు తెలియదు మైనస్ ఇన్ఫైనైట్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒకటేమో ఇట్లా పైకి వెళ్ళిపోతుంది సార్, ఎందుకు సార్ పైకి 5కి స్క్వేర్ యాడ్ చేస్తూనే ఉంటే వాల్యూ పెరుగుతూనే ఉన్నది. x 0 పెట్టుకుంటే ఒక వాల్యూ వచ్చింది, మళ్ళీ పెరిగింది. x 1 పెట్టుకుంటే మళ్ళీ పెరిగింది. x 2 పెట్టుకుంటే మళ్ళీ పెరిగింది. గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్తూ ఉన్నది. మినిమం వాల్యూ ఏమో 5, మ్యాక్సిమం పైకి వెళ్తూ ఉన్నది. మ్యాక్సిమం వాల్యూ ఏమో 12, దాని నుంచి వాల్యూ కిందకు దిగుతూనే ఉంది. వాల్యూ దిగుతూనే ఉంది. 12 నుంచి ఒక వాల్యూ ఏమో దిగుతుంది, ఇంకోటి ఏమో 5 నుంచి ఒక వాల్యూ పెరుగుతూనే ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్లో నాకు మినిమం కనుక్కున్నాను, మ్యాక్సిమము ప్లస్ ఇన్ఫైనైట్కి వెళ్ళింది. ఈ ఎక్స్ప్రెషన్లోనేమో మ్యాక్సిమం వచ్చింది, మినిమం రాలేదు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైందా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మనము ax² + bx + c అనే ఈ వర్గ డిగ్రీ 2 ఉన్న ఒక ఎక్స్ప్రెషన్కి జనరిక్ ఫామ్ కనుక్కుందాం. ఇంతవరకు అందరికీ క్లియర్గా సార్?